తుఫాను నేపథ్యంలో ఇటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పూర్తిగా ప్రజలను అప్రమత్తం చేయడం, తర్వాత సహాయ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఒకసారి తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ పరిస్థితి వివరించడానికి. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అధికారులు ఈ తుఫాను అడ్డుకోవడానికి? పవన్, మొత్తం మీద తిరుపతి జిల్లాకి సంబంధించి అటు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అలాగే తిరుపతి కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నారు. నిన్న కురిసిన వర్షం అంటే యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే నిన్నటి నుంచి కూడా తీవ్ర వర్షం వస్తుందనేటువంటి ఇండికేషన్స్ ఉండడంతో నిన్నటి నుంచి కూడా అప్రమత్తంగా వ్యవహరించారు. ఈరోజు ఇంకా తీవ్రమైనటువంటి తుఫాను రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పడానికి కలెక్టర్ మనతోనే ఉన్నారు, తిరుపతి జిల్లా కలెక్టర్. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? మనకి మొంతా సైక్లోన్ ప్రస్తుతానికి సుమారుగా కాకినాడ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా విశాఖపట్నం తీరానికి 275 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వచ్చే కొద్దీ మనకి సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్గా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి కాకినాడ అమలాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని మనకి వాతావరణ శాఖ సమాచారం అందవేసింది. మనకి తిరుపతి జిల్లాలో ఈ మొంతా సైక్లోన్ ప్రభావానికి కోస్టల్ మండలాల్లో సుమారుగా నిన్న రాత్రి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది యావరేజ్గా. ఈరోజు మనకి సుమారుగా 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 5 కోస్టల్ మండలాలు, దాని అడ్జసెంట్గా ఉన్నటువంటి ఇంకో 6 కోస్టల్ మండలాల వీటిల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మనకి జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్స్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో 2 సార్లు 3 సార్లు రోజుకి టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందరు ఫీల్డ్లో యాక్టివ్గా ఉన్నారు. మనకి ఈ మొంతా సైక్లోన్కి సంబంధించి మనకి సుమారుగా ఇప్పటి వరకు ఒక 8 కాజ్వేస్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. జిల్లాలో 2570 చెరువులు ఉంటే అందులో ఇప్పటికే ఒక 820 చెరువులు 75% కంటే నీళ్లు నిండడంతో సర్ప్లస్ వైర్స్ తోటి వాటిని ఓవర్ఫ్లో చేస్తున్నాము. అదేవిధంగా మనకి లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో హిస్టారికల్ రికార్డు బట్టి గత 10-15 సంవత్సరాల్లో మనకి జిల్లాలో ఎక్కడెక్కడైతే వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయో అవన్నీ కూడా తీసుకొని ఆ విలేజ్ అన్నిటిని కూడా మనం అలర్ట్ చేయటం జరిగింది. అక్కడ అవసరమైతే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ 11 మండలాల్లో సుమారుగా 120 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైతే ఇంకా ఎవరిని పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం రాలేదు. మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంచెం వర్షపాతం కూడా పికప్ అయ్యి ఈవినింగ్ అలా ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే చెరువులు ఓవర్ఫ్లో అవుతున్నాయో అక్కడ మనం గస్తీ పెట్టడం జరిగింది పోలీసు, రెవెన్యూ సిబ్బందితోటి. అదేవిధంగా స్వర్ణముఖి అమ్మటి కూడా పొర్లుకట్ల అమ్మటి ఎక్కడైనా వీక్గా ఉంటే ఫ్లడ్ బ్యాంక్స్ వాటమ్మటి కూడా మనము సచివాలయం సిబ్బందితోటి, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి గస్తీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక 105 సచివాలయాల్ని మనము సెన్సిటివ్ సచివాలయం కింద గుర్తించాము. ఎక్కడైతే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో అక్కడ కూడా మనము వైర్లెస్ సెట్స్ కూడా పెట్టడం జరిగింది. మనకి సైక్లోన్ వల్ల ముఖ్యంగా అది ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు తీరాన్ని దాటేటప్పుడు మన జిల్లాలో ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవ్వరు కూడా చెట్ల కింద కానీ, ఎలక్ట్రిసిటీ స్తంభాల కింద కానీ, మొబైల్ టవర్స్ దగ్గర కానీ, హోర్డింగ్ల దగ్గర కానీ ఉండకుండా ఇంటి వద్దనే ఉంటే మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్రూట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు రేపు ఇంటి వద్దనే ఉండండి. ఎవరు కూడా అత్యవసరమైన కారణాలు లేకపోతే బయటకు రాకూడదు. మనం ఎట్లాగో నిన్న, ఇవాళ, రేపు 3 రోజులు అన్ని విద్యా సంస్థలకి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. సో పూర్తిగా జిల్లా యంత్రాంగం అయితే ప్రిపేర్డ్గా ఉన్నాము. స్టేట్ నుంచి కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఇక్కడ అబ్జర్వేషన్కి పంపించున్నారు.
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటున్నాం. ఓకే, అది మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు టెక్నాలజీ వల్ల అటు శాటిలైట్ కనెక్షన్ కావచ్చు, ఇతర అనలైజేషన్స్తో కావచ్చు అప్రమత్తంగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తోంది. మరోవైపు ఎక్కడైతే ఏదన్నా అత్యవసరమై షిఫ్ట్ చేయాల్సి వస్తే